కేంద్ర బడ్జెట్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఆర్థిక మంత్రి ఇచ్చే ఆ పెద్ద ప్రసంగం కదా? కాని అస్సలు విషయమేంటంటే ఆ ప్రసంగం అనేది ఓ పెద్ద మంచుకొండలో పైన కనిపించే చిన్న భాగం మాత్రమే. దాని వెనుక మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక భారీ బ్లూప్రింట్ ఉంది. ఈరోజు మనం ఆ బ్లూప్రింట్ను విడమర్చి చూద్దాం, అసలు దాని లోపలేముందో తెలుసుకుందాం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కేంద్ర బడ్జెట్ అంటే నిజంగా ఆ ఒక్క ప్రసంగమేనా? సమాధానం ఖచ్చితంగా కాదు. మనం సాధారణంగా అనుకునేదానికంటే బడ్జెట్ అనేది చాలా చాలా పెద్దది, చాలా సంక్లిష్టమైనది. దాని లోతుల్లోకి వెళ్తేనే అసలు కథ మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది అసలైన బడ్జెట్ అంటే. ఆ ప్రసంగంతో పాటు ప్రభుత్వం పార్లమెంటుకు ఏకంగా 12 వేర్వేరు పత్రాలను సమర్పిస్తుంది. వార్షిక ఆర్థిక నివేదిక నుండి మొదలుపెట్టి బడ్జెట్ ప్రకటనల అమలు వరకు ప్రతి ఒక్కటి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక్కో కోణాన్ని వివరిస్తుంది. ఇదొక పెద్ద పజిల్ లాంటిదన్నమాట. ఈరోజు విశ్లేషణలో ఈ పజిల్ని సాల్వ్ చేసే కీ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇంత పెద్ద విషయాన్ని ఒకేసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకే దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా విభజించాం. ముందుగా అసలు బడ్జెట్ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానికి పునాదిలాంటి 3 రాజ్యాంగ మూల స్తంభాలు, ప్రభుత్వానికుండే 3 ఖజానాలు, మన ఆర్థిక వ్యవస్థకు దారిచూపే దిక్సూచి, ఇంకా అందరికీ తేలిగ్గా అర్థమయ్యే కొన్ని గైడ్స్ గురించి మాట్లాడుకుందాం. చివరగా ఈ బ్లూప్రింట్ గురించి తెలుసుకోవడం మనకి ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం. రైట్, మన మొదటి స్టాప్ 3 రాజ్యాంగ మూలస్తంభాలు. పేర్లోనే ఉంది గదా, ఇవి బడ్జెట్ అనే భవనానికి పునాది రాళ్లలాంటివి. ఇవి మామూలు పత్రాలు కాదు. ఇవి భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఖచ్చితంగా పార్లమెంటు ముందు ఉంచాల్సిన పత్రాలు. అందుకే వీటికంత ప్రాముఖ్యత. ఈ 3 పత్రాలకి ఒక చక్కని లాజికల్ ఆర్డర్ ఉంది. ఆలోచించండి. ఫస్ట్, ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికను పెట్టి, చూడండి మన దేశ ఆర్థిక పరిస్థితి ఇది అని ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. ఆ తర్వాత స్టెప్ 2, ఆర్టికల్ 113 ప్రకారం ఈ పనుల కోసం మాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి అనుమతి కావాలి అని అడుగుతారు. ఇక చివరిగా 3వ స్టెప్, ఆర్టికల్ 110 ప్రకారం, సరే ఖర్చుకు అనుమతి అడిగాం కదా, మరి ఆ డబ్బు ఎలా సంపాదిస్తావంటే ఇదిగో ఇలా అని చెప్పేదే ఫినాన్స్ బిల్. చాలా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సరే, ఆ రాజ్యాంగ పత్రాల్లో మొదటిదైన వార్షిక ఆర్థిక నివేదిక లోపలికి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఇక్కడే మనకు ప్రభుత్వానికుండే 3 ఖజానాల గురించి తెలుస్తుంది. అంటే ప్రభుత్వానికొచ్చే డబ్బు, ప్రభుత్వం చేసే ఖర్చంతా ఏ ఏ ఖాతాల ద్వారా నడుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 ఖాతాలను అర్థం చేసుకోవడం చాలా సింపుల్. మొదటిది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీని ప్రభుత్వ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనుకోవచ్చు. మనం కట్టే పన్నులు, ప్రభుత్వానికి వచ్చే రుణాలు అన్నీ ఇందులోనే జమ అవుతాయి. రెండోది కంటింజెన్సీ ఫండ్. పేర్లోనే ఉంది, ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్. ఇక మూడోది పబ్లిక్ అకౌంట్. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రజల డబ్బు, మన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు లాంటిదన్నమాట. ప్రభుత్వం దానికి కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్న ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా, అదే కంటింజెన్సీ ఫండ్. దాని కార్పస్ ఎంతో తెలుసా? ప్రస్తుతం అది 30,000 కోట్ల రూపాయలు. ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశమై అనుమతి ఇచ్చే వరకు ఆగకుండా రాష్ట్రపతి ఈ నిధి నుంచి డబ్బును విడుదల చేయొచ్చు. ఇది దేశానికి ఒక ఆర్థికపరమైన సేఫ్టీ నెట్ లాంటిది. సరే, ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది అన్నాం కదా. ఆ ఖర్చులో 2 ముఖ్యమైన రకాలుంటాయి. మొదటిది రెవెన్యూ వ్యయం. అంటే ఏంటంటే ప్రభుత్వాన్ని రోజువారీగా నడపటానికి అయ్యే ఖర్చు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడం, ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ దీని కిందకే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఖర్చు వల్ల కొత్తగా ఎలాంటి ఆస్తులు ఏర్పడవు. ఇక రెండో రకం మూలధన వ్యయం. ఇది రెవెన్యూ వ్యయానికి పూర్తి ఆపోజిట్. దీన్ని మనం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అని చెప్పొచ్చు. ఈ డబ్బుతో ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జులు, పోర్టులు, స్కూళ్ళు, హాస్పిటళ్లు ఇలాంటి దీర్ఘకాలిక ఆస్తులను నిర్మిస్తుంది. ఈ ఖర్చు దేశానికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. అందుకే దేశాభివృద్ధిలో ఇది చాలా చాలా కీలకమైనది. ఓకే, ఇప్పటివరకు మనం రాజ్యాంగం ప్రకారం తప్పనిసరైన పత్రాలు చూశాం. ఇప్పుడు చట్టం ప్రకారం సమర్పించాల్సిన కొన్ని పత్రాల గురించి తెలుసుకుందాం. వీటిని మనం దేశ ఆర్థిక వ్యవస్థకు దారిచూపే ఒక దిక్సూచి లేదా కంపాస్లాగా అనుకోవచ్చు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ప్రభుత్వం 2 ముఖ్యమైన స్టేట్మెంట్లివ్వాలి. ఒకటి,
మన ఎకానమీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అంచనా వేస్తుంది. రెండోది, రాబోయే 3 ఏళ్లలో ఆర్థిక లోటు, అప్పులు వీటన్నింటినీ ఏ స్థాయిలో ఉంచాలనుకుంటున్నారో చెప్పే టార్గెట్లనమాట. ఇవి కేవలం అంకెలు కాదు, ఆర్థికంగా క్రమశిక్షణతో ఉంటాం అని ప్రభుత్వం ఇస్తున్న ఒక హామీ. సరే, ఇప్పటివరకు మనం చూసినవి కొంచెం టెక్నికల్గా సంక్లిష్టంగా అనిపించుండొచ్చు. కానీ ఇప్పుడు మనం చూడబోయేవి అందరికీ, అంటే పార్లమెంట్ సభ్యుల నుంచి సాధారణ ప్రజల వరకు బడ్జెట్ను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడే గైడ్స్. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకి బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ ఉంది. ఇది మొత్తం బడ్జెట్ను ఒక్క పేజీలో ఒక స్నాప్షాట్ లాగా చూపిస్తుంది. ప్రభుత్వ డబ్బు ఎక్కడికి పోతోంది అనే ప్రశ్నకు సమాధానం వ్యయ బడ్జెట్లో దొరుకుతుంది. అలాగే ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది అని తెలుసుకోవాలంటే రాబడి బడ్జెట్ చూడాలి. ఇంకా అమలు నివేదిక అనేది గత బడ్జెట్లో ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం యొక్క రిపోర్ట్ కార్డ్ లాంటిది. అలాగే మనం మన విశ్లేషణలో చివరి దశకు చేరుకున్నాం. ఇన్ని పత్రాలు, ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ, అసలు ఇదంతా ఎందుకు? ఈ బ్లూప్రింట్ అంతా ముఖ్యమైనది ఎందుకు? దీని వెనుకున్న అసలు ఉద్దేశం మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడం. అత్యున్నత స్థాయిలో రాజ్యాంగం నుంచి మొదలుపెట్టి అందరికీ అర్థమయ్యే సింపుల్ సారాంశం వరకు ప్రతి దశలోనూ జవాబుదారీతనాన్ని నిర్ధారించడమే దీని లక్ష్యం. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. ఆ లెక్కను ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి. ఈ వ్యవస్థ ఆ హక్కుకు బలాన్నిస్తుంది. సో, ఈ మొత్తం బ్లూప్రింట్ను అర్థం చేసుకోవడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇది మన చేతికి ఒక శక్తివంతమైన సాధనాన్ని ఇస్తుంది. ఒక పౌరుడిగా ప్రభుత్వ పనితీరును విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి, జవాబుదారీగా చేయడానికి ఇది మనకు అధికారమిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం, తర్వాతి అడుగేంటి అనేది ఆలోచించాల్సిన విషయం.